అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు నిన్నటి రోజున కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ మధు మతి స్థిమితం కోల్పోయి విచక్షణ రహితంగా పిచ్చోడిలాగా గజనీలాగా హౌలా మాటలు మాట్లాడుతున్న హౌలాగాడు పుట్టమదు. నరహంతగా మూటకు నాయకుడు ఎవరంటే పుట్టమదు. మా నాయకుడిని వెదవ అంటే ఒక అడుగు ముందుకేసి హౌలా అంటాం, అరే అంటాం, వెనుక ఆడం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే మేము వెనుకకు పోలేదు. ఇప్పుడు నువ్వు ఒక్క మాట అంటే మేము 4 మాటలు అంటాం. ఖబర్దార్ చెప్తున్నాం. రైతు కూలీలకు సంబంధించి ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, నీ పిల్లల మీద ప్రమాణం చేసి ఒక్కసారి నువ్వు మాట్లాడు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఏదైతే రైతులకు సంబంధించి భూములు కోల్పోతున్న రైతులకు సరి అయిన నష్టపరిహారం ఇవ్వాలనే ఒక ఉద్దేశం కొద్దీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న శ్రీధర్ బాబు గారు నా బాధ్యత, నా ప్రాంత ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవం. ఏమని రాసిర్రు? తెలుగులో రాసి ఇవాళ ఎవరి భాష వారికి ముద్దు, తల్లి లాంటిది భాష. నీకు సోయి ఉండి మాట్లాడుతున్నావో సోయి లేక మాట్లాడుతున్నావో. ఒక ప్రధాన పత్రికలో స్థానిక భాషల్లో వైద్య విద్య ప్రధానమంత్రి గారు బీహార్లో ప్రకటించారు. ఎవరి భాష అయితే ఆ భాషలోనే వైద్య విద్య. రెండవది, హైకోర్టు ఏ జీవో విడుదల చేసినా కూడా ఏ భాష అయితే ఆ భాషలో ఇవ్వాలని చెప్పి, మాతృభాషలో ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. తెలివినోడు అయితేనో నీకు తెలుస్తుంది. నువ్వు తెలివి లేని మూర్ఖుడివి. మూర్ఖులకు ఈ సమాజంలో స్థానం లేదు. ఎందుకు? ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించి భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించి సరి అయిన నష్టపరిహారం మాకు కావాలి, మా కుటుంబాలు నష్టపోతున్నాయి, ఈ భూమిని నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం, మా బ్రతుకుల పరిస్థితి ఎలా అని చెప్పి ఆ రోజు రైతులు నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే, దుర్మార్గుడు అయిన నువ్వు నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి మభ్యపెట్టి మోసం చేసిన రాక్షసుడివి, రక్తం తాగే నరరూప రాక్షసుడివి నువ్వు అని చెప్తున్నాడు. పాపం కలిగి పుట్టగతులు లేకుండా సర్వనాశనం అయిపోతావు. ఎందుకు పోతావు అనే దానికి నేను సమాధానం చెప్తా విను. 15 లక్షల రూపాయలు మెగా ఇంజనీరింగ్ కంపెనీ దగ్గర ప్రతి ఎకరానికి నా బాధ్యత, నేను రైతులు మెప్పిస్తా అని చెప్పి నువ్వు తీసుకున్న మాట వాస్తవం కాదా మధు? 15 లక్షల రూపాయలు నువ్వు తీసుకొని 9 లక్షలు ఎకరానికి, 10 లక్షలు, 11 లక్షలు, ఎవరైనా నాయకుడు లాంటి రైతు గట్టిగా మాట్లాడితే 12 లక్షలు ఇచ్చినావు. బావులు పోయినాయి, చెట్లు పోయినాయి, స్ట్రక్చర్లకు సంబంధించి డబ్బులు ఇప్పటి వరకు ఆచూకీ లేదు. 15 లక్షలు మెగా కంపెనీ దగ్గర తీసుకుంటే నువ్వు ఇచ్చింది 9 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు, లాస్ట్ 12 వరకు ఇచ్చినావు. మరి ఇంకా 3 లక్షలు ఎటువైనా బిడ్డ? ఏ జేబులు వేసినావు? నాశమైపోతావు. మంచి పద్ధతి కాదు. రైతు డబ్బు తిన్నోడు సర్వనాశనం అయిపోతాడు. రైతులకు సంబంధించి నీ కార్యకర్త అప్పుడు సిరిపురంలో చంద్రమోహన్ మాకు సరి అయిన న్యాయం జరగాలి, సరి అయిన నష్టపరిహారం ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి నీ పార్టీ టిఆర్ఎస్ అప్పుడు కార్యకర్త
నీకు ఎదురు తిరిగి మాట్లాడితే అప్పుడున్న పోలీసు వారితోని థర్డ్ డిగ్రీ ఉపయోగించి చంద్రమోహన్ ని రోకల్ బండలు ఎక్కించి కొట్టించిన మాట వాస్తవం కాదా అని చెప్తున్నా. ఇలా నువ్వు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతున్నావు? ఈ మంత్రి నియోజకవర్గానికి పట్టిన చీడ పురుగును రాబోయే రోజులలో నేను ఒకటే చెప్తున్నా, మేడిగడ్డ అన్నారంకి సంబంధించి సుందిళ్లకు సంబంధించి రైతులకు నష్టపరిహారం విషయంలో అన్యాయం జరిగింది. దానిపైన సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన రాజకీయ నాయకులను అధికారులను ప్రాసిక్యూషన్ చేసి ఖచ్చితంగా జైల్లో కూర్చుండబెడతాం. రైతులకు న్యాయం చేస్తాం. అది మా బాధ్యత. నువ్వు తిన్న తిండి, నువ్వు ఏదైతే డబ్బుల మూటాలు ఎన్నికేసుకున్నావో ఖచ్చితంగా కక్కిస్తాం బిడ్డ. ఎవడు అబ్బ సొమ్మని నువ్వు తీసుకున్నావు రైతుల పైసలు. ఇవాళ ఏదో సంసారి మాటలు మాట్లాడుతున్నావు, ఏకవచనంతో సంబోధిస్తున్నావు శ్రీధర్ బాబు గారిని. శ్రీధర్ బాబు గారి కుటుంబం, శ్రీపాదరావు గారు ఆ రోజు 3 సార్లు గెలిచిండు. ఎస్, ఈ ప్రాంతంలో ప్రజలు ఆ కుటుంబానికి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి 3 సార్లు గెలిపించింది. శ్రీధర్ బాబు గారిని